హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గుగ్గిళ్ళ. వన్ మోర్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజైతే ఫ్రైడే. నేనైతే పూజ చేసుకోవడం కోసం అయితే ముందుగా తలస్నానం చేసేసాను. తర్వాత అయితే ఇల్లంతా క్లీన్గా తుడిచేసుకున్నాను. ఇప్పుడైతే పూజ గదిలో ఉన్న నిన్న పెట్టిన పూలన్నీ తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత పూజ గది అయితే కొంచెం అవన్నీ తీసేసిన తర్వాత పూజకైతే ఏర్పాటు చేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పూజా సామాన్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే రోజు పూజ సామాన్ అండి, దీపం పెట్టిన తర్వాత ఏ రోజు సామాన్ ఆ రోజు అయితే క్లీన్ చేసే దీపం పెట్టాలని వేరే వాళ్ళు చెప్పారండి నాకైతే. అప్పటి నుంచి అయితే రోజు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ క్లీన్ చేసి పూజ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇవి క్లీన్ చేయడానికి పీతాంబరిలో కొంచెం నిమ్మకాయ రసం తీసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడైతే క్లీన్ చేసిన వాటికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకునేస్తున్నానండి. అన్నీ నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇదైతే కామాక్షిదేవి దీపం అండి. నా దగ్గర ఉండేది ఇదే పెట్టుకుంటాను నేనైతే డైలీ దీపారాధనకి. పూజ గది అంతా అయితే నీట్గా ఉంది. ఇప్పుడైతే పూజ గదిలో బొట్లు అవన్నీ పెట్టుకునేసిన తర్వాత వచ్చి గడప అయితే నీట్గా కడుక్కునేసి పసుపు కుంకుమ పెట్టి పూజించుకుంటున్నానండి. ఎవరో చెప్పారు నాకు, గడప బయట నుంచి గడపకి పసుపు కుంకుమ అవి పెట్టకూడదండి, ఎందుకంటే మహాలక్ష్మి కాబట్టి ఇంట్లోంచే పెట్టాలంటండి. అందుకనే అప్పటి నుంచి ఇంట్లోంచే పెడుతున్నానండి పసుపు కుంకుమ అనేది. గడపను పూజించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఇంట్లోంచే పూజించాలని వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి అయితే నేను అదే ఫాలో అవుతానండి. తెలియకుండా చేస్తే ఏదైనా ఏం కాదు కానండి, తెలిసిన తర్వాత కూడా అదే పొరపాటు చేయడం అనేది మంచిది కాదు. అందుకని ఇలా ట్రై చేశాను. తర్వాత ముగ్గంతా పెట్టేసుకొని పూజ గదిలోకి వచ్చేసి పూలన్నీ పెట్టుకునేసానండి దేవుడికి. ఇప్పుడైతే దీపారాజన చేసేస్తున్నానండి. దీపం అయితే వెలిగించేస్తున్నాను. దీపం అయితే అగ్గిపెట్టెలతో వెలిగించకూడదంటండి. అందుకని నేనైతే ఇక్కడ అగరబత్తితో అయితే వెలిగించేస్తున్నాను. దీపం వెలిగించేసిన తర్వాత అగరబత్తి అయితే స్వామికి చూపించేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా నేను దీపం వెలిగించేసాను కదా, ఇంకైతే హారతి ఇచ్చేసి ప్రసాదం అయితే పెట్టుకున్నానండి. ఈరోజైతే నేను అరటిపళ్ళు అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇక్కడైతే సాంబ్రాణి కప్పులోనే కొంచెం గడ్డ సాంబ్రాణి వేసేసి దేవుళ్ళకైతే చూపించేస్తున్నానండి ఆ సాంబ్రాణి. ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ కొబ్బరి చిప్పలు ఏం లేదండి సాంబ్రాణి వేయడానికి. అందుకని సాంబ్రాణి కప్పులోనే కొంచెం గడ్డ సాంబ్రాణి వేసేస్తే మంచిగా వస్తుందండి. సాంబ్రాణి వేసిన ఫీల్ వచ్చేస్తుంది. ఇక్కడైతే సాంబ్రాణి ఇచ్చేసాను. ప్రసాదం పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. హారతి అయితే నేను ఇల్లంతా తిరిగి ఇస్తానండి. దేవుడు గదిలో మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా మొత్తం ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.